ప్రేమల దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ఈ మాటలు వింటున్న వారందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే, సహోదరులు దైవజనులు జాన్ పాల్ అన్న గారు గత కొన్ని నెలలుగా క్రైస్తవ వేతరులతో బైబిల్ తరపున చేస్తున్న యుద్ధం, ఆ టోటల్ పర్టికులర్ సబ్జెక్ట్ విషయంలో ఒక సేవకుడుగా, ఒక సహోదరుడుగా, బైబిల్ ప్రేమిస్తున్న వ్యక్తిగా, బైబిల్ తప్ప మరొక మార్గం లేదు నిత్య జీవానికి వెళ్ళటానికి నమ్ముతున్న వ్యక్తిగా నా స్పందన తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇది డైరెక్ట్గా జాన్ పాల్ అన్న గారితో నేను ఈ వీడియో మాట్లాడుతున్నానని భావించి దీన్ని వినాల్సిందిగా కోరుకుంటున్నాను. జాన్ పాల్ అన్న గారు, మీరు చేస్తున్న ఏదైతే ఈ డిబేట్ల పరిస్థితులన్నీ గమనిస్తున్నప్పుడు, గతంలో ఎంతోమంది చేసిన వాటన్నిటిని క్యాల్కులేట్ చేసి చూస్తున్నప్పుడు, కంపారిజన్ చేసి చూస్తున్నప్పుడు, నిజంగా డిబేట్ అంటే ఇలాగే ఉండాలి, డిబేట్ అంటే ఇది కదా బైబిల్ కోరుకున్నది, ఇది కదా బైబిల్కు సంబంధించి మాట్లాడవలసిన విధానం అని నాకు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నాకు అబద్ధాలు చెప్పడం కానీ, మాయ చేయటం కానీ, లేదా సొల్లు చెప్పడం ఇవన్నీ ఏమి మనకు తెలియవు, రావు కూడా. ఓపెన్ మనస్ఫూర్తిగా చెప్తున్నానన్నా, నీవు మాట్లాడుతున్న ఆ విధాన శైలి కానివ్వండి, వారు కౌంటర్ వేస్తున్న దానికి మీరు చేస్తున్న ఎన్కౌంటర్ కానివ్వండి, ఆ మాట్లాడుతున్న విధాన శైలి కానివ్వండి, ఏదో మన జ్ఞానాన్ని ప్రదర్శించుకోవాలి అనే భావనతో కాకుండా, మన జ్ఞానాన్ని ప్రజలకు చూపించాలన్న ఆలోచనతో కాకుండా, ఏ మాటకు ఆ మాట కట్ చేసుకుంటూ, ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ పొడిగించాలి, ఎక్కడ ఆపేయాలి, అసలు నిజంగా యాడ్సప్ అన్న నువ్వు చేస్తున్న ఆ విధానానికి నేను నిజంగా సంతోషిస్తున్నాను. అంటే ఇంతవరకు జరిగిన డిబేట్ల వల్ల, అంటే కొన్ని నా దృష్టిలో ఉన్న డిబేట్ల గురించి నేను మాట్లాడుతున్నా, వాటి వల్ల ఏ ఉపయోగం లేదు. పైగా వాళ్ళను మన నెత్తి మీద కూర్చోబెట్టుకోవడం తప్పిస్తే ఎటువంటి ఉపయోగం వాటి వల్ల జరగలేదు. మీరు చేస్తున్న ఈ విధానంలో నిజంగా చూడండి, వినే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఈజీగా వీళ్ళ దగ్గర ఉన్నది దొల్లతనం ఉంది, వీరు చెబుతున్న దాంట్లో వాస్తవం లేదని నిరూపించినందుకు చక్కటి విధానం, చక్కటి వే ఆఫ్ స్టైల్లో ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఆపేయాలి, ఎక్కడ పెంచాలన్న ఈ లాజిక్ తోటి బైబిల్ని నిరూపిస్తున్న విధానాన్ని బట్టి నిజంగా మనస్ఫూర్తిగా సంతోషిస్తూ, మనస్ఫూర్తిగా మీరు మీ కుటుంబం మరింత దేవునికి గొప్పగా వాడబడాలని కోరుకుంటూ, మీ సహోదరుడు జేమ్స్ గంధాల. థ్యాంక్ యూ సో మచ్.